మీరు కూడా పుదీనాను ఇలా హెల్తీగా పెంచాలనుకుంటున్నారా? పుదీనాను హెల్తీగా, ఫాస్ట్‌గా పెంచడానికి ఎలాంటి టిప్స్ పాటించాలో ఈ వీడియోలో నమస్కారం. మోనికా తెలుసుకుందాం. విద్యావనం ఛానల్‌కి స్వాగతం. పుదీనా మొక్క ఇలా ఫాస్ట్‌గా గ్రో అవ్వాలంటే ఇందులో ఉన్న పిచ్చి మొక్కలను ఇలా తీసేస్తూ ఉండాలి. కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తీసేసుకుంటూ ఉంటే పుదీనా అనేది హెల్తీగా ఉంటుంది. ఎలాంటి ఆహ్, క్రిమి కీటకాల పుదీనాను హెల్తీగా పెరగనీయకుండా చేస్తాయి. అందుకనే కలుపు మొక్కలు నివారించాలి ఎప్పటికప్పుడు. ఎప్పటికప్పుడు సాయిల్ మట్టి అనేది గట్టిగా అవుతున్న కొద్దీ ఇలా లూజ్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే వేర్లు ఈజీగా వ్యాపించడానికి చుట్టుముట్టు మట్టిని లూజ్ లూజ్ చేసుకుంటూ ఉండాలి. ఈ కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తీసేసుకుంటూ ఉండాలి. కంపోస్ట్ కానీ మట్టిని కానీ నీళ్ళని కానీ ఇచ్చినట్టయితే ఈజీగా వేర్లు అన్నిటిని ఆ కంపోస్ట్ ను గ్రహించుకుంటాయి. దీని తర్వాత ఇలా వారానికి ఒకసారి కానీ లేదా 15 రోజులకు ఒకసారి కానీ మట్టిని లూజ్ చేసుకుంటూ ఇలా కలుపు మొక్కలను తీసేసుకుంటూ పుదీనా మొక్కను సంరక్షించుకోవాలి. అలాగే మట్టిలో సారం లేకపోవడం వల్ల కూడా పుదీనా హెల్తీగా గ్రో అవ్వదు. అందుకనే కొత్త మట్టిని పుదీనా ఇలా మట్టిని లూజ్ చేసుకొని వేసుకోవాలి. అలాగా మీ దగ్గర ఏదైనా కంపోస్ట్ ఉంటే దాన్ని కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ఇలా ఎండిన ఆకుల కంపోస్ట్ ఉంది, దాన్ని వాడుకుంటున్నాను. దీని తర్వాత వాటర్ అనేది ఇవ్వాలి. రోజుకొకసారి ఇస్తే సరిపోతుంది. దీనికి సూర్యరశ్మి కూడా చాలా ఇంపార్టెంట్. మరీ ఎక్కువ ఎండ కాకుండా రోజుకు 4 నుంచి 5 గంటల సూర్యరశ్మి తగిలే ప్లేస్ లో ఈ మొక్కను అనేది ఉంచుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న ప్లేస్ అంతట్లో కూడా గతంలో పుదీనా అంతా ఉండేది. ఇంత ప్లేస్ లో ఎక్కువ ప్లేస్ లో ఉండేది. నేను కొన్ని టిప్స్ పాటించకపోవడం వల్ల ఆ పుదీనా అనేది ఎండిపోయింది. అంటే నేల సారాన్ని గమనించలేదు, ఎక్కువ వాటర్ ఇవ్వలేదు, కంపోస్ట్ కూడా ఇవ్వలేదు. అందుకని ఆ పుదీనా అనేది చనిపోయింది. తర్వాత మళ్ళీ కాడలతో నేను కొద్దిగా పెంచడం స్టార్ట్ చేశాను. ఇలా టిప్స్ పాటిస్తూ ఇలా ఫాస్ట్గా గ్రో చేస్తున్నాను. ఇప్పుడు ఈ ప్లేస్ లో ఎక్కువ సూర్యరశ్మి కూడా తగిలేది, ఎండ అనేది కొంచెం నీడ అనేది ఏం లేకుంటుండే. ఇదేమో ఎక్కువ వాటర్ ఉండే ఏరియాలో పెరిగిన మొక్క. డైరెక్ట్ ఎండ అనేది ఎక్కువ పడుతుంది. ఇప్పుడు కొన్ని చెట్లు ఉండడం వల్ల కొంచెం నీడ ఉంటుంది, అందుకని హెల్దీగా గ్రో అవుతుంది. ఇదంతా ప్లేస్ లో ఉండేది చూసారు. ఇంతకు ముందు వీడియోలో ప్లాస్టిక్ కంటైనర్ లో పుదీనా ఎలా పెంచానో, దాన్ని ఎలా రిపోర్ట్ చేసుకోనో ఆ వీడియోలో ఉంది, చూడండి. నేను ఎలా మార్చుకున్నాను, ఎంత బాగా గ్రో అయింది కంటైనర్ లో కూడా. ఒకసారి అది కూడా చేసి మన ఛానల్ ని సపోర్ట్ చేయండి. ఇలా మొక్కను చూసినప్పుడు ఒక గార్డెనర్ గా మనకు ఆ మొక్కకి ఏం కావాలో అర్థం అవుతుంది. అది గార్డెనింగ్ అంటే ఇష్టం ఉన్న వారికి మాత్రమే అర్థం అవుతుంది. చూసారా, కొన్ని ఆకులకు ఇలా రంధ్రాలు పడ్డాయి. ఇలాంటి ఆకులను ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటూ ఉండాలి. దీనివల్ల మొక్క అనేది హెల్దీగా గ్రో అవుతుంది. ఇలా ఆకులను ట్రిమ్ చేయడం వల్ల కూడా కొత్త గుబురుగా వస్తుంది, బుషిగా వస్తుంది మొక్క అనేది. చూడడానికి కూడా యాక్టివ్ గా ఉంటుంది. ఇగో నేల అనేది చాలా గట్టిగా ఉంది. ఇలాంటి టైంలో కొంచెం లూజ్ చేసుకుంటూ ఉండాలి. ఆ ప్లేస్ లో ఎక్కువ నడవకూడదు. ఎక్కువ వాటరింగ్ ఇవ్వడం వల్ల కూడా ఆకులు పసుపచ్చ రంగులోకి మారుతాయి. వీటన్నిటిని గమనించుకుంటూ మనం పుదీనా అనేది గ్రో చేసుకుంటూ ఉండాలి. ఇది ఇంతకు ముందు వీడియోలో రిపోర్ట్ చేసుకున్న పుదీనా మొక్క. చూడండి, కొత్త మట్టి వేశాను. అందులో తేమ శాతం అధికంగా ఉండడం వల్ల నేను వాటర్ అనేది ఎండాకాలం అని ఎక్కువగా ఇచ్చాను. అందుకని ఈ ఆకులు అనేది పసుపు రంగులోకి మారాయి. చూసారా, ఎక్కువ వాటర్ వేయడం వల్ల ఇలా మొక్కలు అనేవి ఆకులు పసుపు రంగులోకి మారుతాయి. అందుకని మొక్కలను ఎప్పటికప్పుడు మనం గమనించుకుంటూ వాటిని అబ్జర్వ్ చేసుకుంటూ ఇలా వాటరింగ్ ఇవ్వడం కానీ, సన్లైట్ నుంచి మార్చడం కానీ చేసుకుంటూ ఉండాలి.
ఈ కంటైనర్ నిండా పుదీనా అనేది వచ్చింది. దాన్ని రీపాట్ చేసుకున్నాను ఇంతకు ముందు కంటైనర్ లోకి. చూసారా, మళ్ళీ కొత్తగా చిగుళ్ళు వచ్చాయి. ఇది ఇంకొక పాట్ లో కాడలతో సహా వచ్చిన పుదీనాది. ఎంత బాగా గ్రో అవుతుందో చూడండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ గార్డెనింగ్ వీడియోస్ కోసం, టిప్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్